హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 48వ శ్లోకం అంటే 7వ అధ్యాయం 14వ శ్లోకం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. పంచభూతాలు అవి ఉన్నాయి, దానికి పైన ఇంకో 3 గుణాలు ఇచ్చాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. MBA మనసు, బుద్ధి, అహంకారం. ఆ 3టిని మేనేజ్ చేయగలిగితే మీరు నన్ను చేరుకుంటారు. మరి టెస్ట్ పెట్టాలి కదండి. మానవ మాత్రులకి జ్ఞానము, బుద్ధి, ఆలోచన శక్తి అన్నీ ఇచ్చారు కదా. దాన్ని నువ్వు ఎంత సక్రమంగా యూజ్ చేసుకుంటే అంత గొప్పగా నా దగ్గరికి రాగలుగుతావు. దాన్ని వికృతంగా యూజ్ చేస్తే అధోపాతాళానికి వెళ్ళిపోతావు. టెస్ట్ పెడుతున్నారండి మనకి. 3 మనసు, బుద్ధి, అహంకారం. మనస్సు నిష్కల్మషంగా ఉండాలి, బుద్ధి వికసించాలి, అహంకారాన్ని తొక్కి పెట్టాలి. అది ఎంత గొప్పగా సాధిస్తే అంత చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోగలుగుతాం. ఇది మనం ఇప్పుడున్న జనరేషన్కి చెప్పాలి అంటే త్రికరణ శుద్ధిగా చదువులని అంత గొప్పగా అభ్యసించారండి. అది మిస్ అయిపోతుంది. బలవంతంగా ఇంజనీరింగ్లోకి రావడము, అంతకంటే బలవంతంగా MBBSలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేయడము, లేదా లక్షలు పెట్టేసి సీట్ ఇప్పించేయడము. వాళ్ళకి స్టూడెంట్స్కి ఏం చేయాలనుకుంటున్నారో అది డిస్కషన్ పెట్టట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులు నువ్వు ఏం చదువుతున్నావు నాన్న, నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావు అనేది ఎవ్వరూ అడగట్లేదు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇంజనీర్ అంటే వాడికి ఒక కట్నం వస్తుంది, డాక్టర్ ఇంకా కోట్ల మీద కట్నం వస్తుంది. ఇదే ఆలోచించాల్సింది. బుద్ధి వికాసం తల్లిదండ్రులది ఏమైపోతుందండి? పిల్లలకి చెప్పాలి కదా. ఏమండి, ఆర్ట్స్లో లేదా, సోషల్లో లేదా, హిస్టరీలో లేదా, ప్రతి దాంట్లోనూ చాలా తుది మెరుగులు దిద్ది పైకి వెళ్ళిపోవచ్చు, ఎంతో మంచి స్థాయికి వెళ్ళచ్చు. LLB అంటే అది చిన్న చూపు అయిపోయి ప్రతివాడు వచ్చేస్తున్నాడు, ఏదో LLB చేసేద్దాంలే. కాదండి, ఒక జడ్జిగా వెళ్ళాలి అంటే ఆ LLBని ఎంత క్షుణ్ణంగా చదవాలి. ప్రతి సబ్జెక్టు అలాగే ఉంటుంది కదా. అంత గొప్పగా చదివి మనసుని పెట్టి చదివే ప్రక్రియ మొదలైన రోజు స్టూడెంట్స్కి తిరుగు ఉండదండి. దానికి సహకరించాల్సింది టైం వెచ్చించి పిల్లలతో మాట్లాడాల్సిన విద్యుత్ ధర్మం తల్లిదండ్రుల మీద ఉంది. అందుకే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎందుకుండేవండి? ఈ డిస్కషన్స్ అన్నీ జరిగేవి. ఎవరు ఏం చెయ్యాలి అన్ని డిస్కషన్సే జరిగేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరికి వాళ్ళు బిజీ, మొబైల్స్తో బిజీ, ఫోన్లతో బిజీ, ఐఎమ్ ఆన్ కాల్. మరి పిల్లల్ని ఎలా పెంచుతారు? వాళ్ళకి ఏం విద్యాబుద్ధులు ఇస్తారు? ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులు. ఈ విషయంలో మనకి శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తోత్రాల్లో ఎంత గొప్పగా చెప్పారంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సరైన సావాసం ఉంటే చక్కగా జీవితం సాగిపోతుంది అనేది ఫస్ట్. దానికి సత్సంగం మంచి మనుషులతో పరిచయాలు పెంచుకుంటూ చక్కగా ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చల. అపేక్షలు తొలగిపోతే మోహం తొలగిపోతుంది. ఎప్పుడైతే మోహం తొలగిపోతుందో జ్ఞానం వికసిస్తుంది. ఆ జ్ఞానం వికసించినప్పుడు మనకి పరమార్థం ఏంటండి? నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి. ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతకంటే గొప్ప సందేశం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆచరించి చూస్తారు కదా. హరే కృష్ణ.